వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్, అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నమండలంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే ఈరోజు మనం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారి స్వగ్రామమైన బోడిరెడ్డి గారి పల్లిలో అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఎందుకున్నామంటే వారి కులదేవత విపాక్షమ్మ గారి పేరట అన్నదానాలు అయితే జరుగుతున్నట్టు చెప్తున్నారు. దాదాపుగా 20 నుంచి 25,000 మందికి అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇక్కడ ఏమేమైతే వంటలు చేస్తున్నారు, ఏ రకమైన భోజన పనులు అయితే జరుగుతున్నాయి అనేది వారి క్లుప్తంగా వారి మాటలో తెలుసుకుందాం. సో ఇదే అండి, ఇక్కడ చెఫ్ గారు అయితే ఉన్నారు. ఆయనతోనే ఇక్కడ జరుగుతున్న వంట కార్యక్రమాల గురించి మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న మీ పేరు? అన్న నా పేరు రామంజలాచారి. అన్న మీరు ఎక్కడి నుంచి ఉన్నారన్న? పెద్దమండం. అంటే సుమారుగా ఎంతమందికి ఇప్పుడు భోజన ఏర్పాట్లు అయితే రేపు జరగబోతున్నాయి అన్న? 20,000 మంది వరకు చేస్తాను. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా ఎంతమంది రావచ్చు అన్న? వస్తారు సార్. 20,000 మందికి 15,000 నుంచి 20,000 మంది వరకు వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 20 ఏళ్ళ నుంచి చేస్తాను సార్. ముఖ్యంగా చూసుకుని ఏ వంటలు అయితే చేస్తున్నారు ఇక్కడ? సార్ చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు, బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆంబూరు బిర్యానీ, చిట్టుముత్యాలతో మన రాయలసీమ రాయచూటి బిర్యానీ చేస్తాం. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే మీ దగ్గర ప్రతి ఒక్కరు ఉండాలి కదా. అంటే మీరు చెప్పినట్టు బిర్యానీ చేసే వాళ్ళు ఉండాలి, మటన్ చేసే వాళ్ళు ఉండాలి, చేపలు, అంటే మీ దగ్గర అందరు ఉన్నారు సార్. అంటే మీరు ప్రత్యేకంగా మీరు ఒక్కరే దీన్ని నిర్వహిస్తున్నారు? లేదు, మా నాన్న నేను ఇద్దరు. సుమారు ఎన్ని పాటు సంవత్సరాలుగా ఇదే వంట వృత్తిలో ఉన్నారు? మా నాన్న వచ్చేసింది 30 సంవత్సరాల నుంచి చేస్తాడు, నేను వచ్చి 10 సంవత్సరాల నుంచి చేస్తాను. బెల్లం పాయసము. ఓకే అన్న, ఇది బెల్లం పాయసం అన్న? ఇది బెల్లం పాయసం రెడీ చేస్తాను. మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు బిర్యానీ రైస్ పెట్టినాము పక్కన. ఈ పాత్రలన్నీ అన్న బిర్యానీ రైస్. అంటే ఇప్పుడు 4 పాత్రలన్నీ కలిపి బిర్యానీ రైస్. ఇక్కడ వచ్చేసింది ఇంకా ఇవన్నీ ఆయిల్, ఇవన్నీ సరుకులు. చేపల పులుసుకు వచ్చేసింది మనకు చింతపండు. ఏమన్నా చేపల పులుసుకు వచ్చేసింది చింతపండు. ఓ, చేపల పులుసుకి అయితే చింతపండు అయితే మొత్తానికి. ఇదన్నా ఇవి అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇదంతా అవన్నీ ఎర్రగడ్డలు, వంకాయలు, ఇవన్నీ మనకు రేపు జరిగే 20,000 మందికి ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటాను మనం. అవి నెల్లూరు చేపలు. చూద్దామన్నా ఒకసారి. నెల్లూరు నుంచి తెప్పించినారు చేపలు. 2,000 కిలోలు. 2,000 కిలోలు డబ్బాలోనే ఉన్నాయి. మీరేం ఇంకా తీసేగన చెడిపోతాయి, అందులో దిష్టి తగులుతుంది అని చెప్పి తీయడంలే. ఒక గంట తర్వాత చేస్తాం. గంట తర్వాత అయితే చేసి మీరైతే వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారంట. ఇది నాన్ వెజ్ కి, ఈ పక్క వెజిటేరియన్ గోపి చిల్లీ గోపి, అది చిల్లీ గోపి, అది రెడీ చేస్తాను. 2,000 మందికి వచ్చేసిందే వెజిటేరియన్ ఉంటుంది కదా వాళ్ళకి. మొత్తానికి ఎంత సమయం పడుతుందన్న మీరు అన్ని వంటకాలన్నీ తయారు చేసి అందరికి ఇచ్చేదాకా? మాకంతా వచ్చేసిందే దాదాపు 10 గంటలు పడుతుంది. మీ కింద ఎంతమంది మీ స్టాఫ్ అయితే కనుక రేపు వస్తానేదంతా మనకంతా కలిపి ఇప్పుడు రేపు అంతా కలిపేసింది 150 మంది అనుకుంటాం. 150 మంది అనుకున్నారు. ఇప్పుడు ప్రతి నిత్య అవసర వస్తువుకి మీరు ఎలా చేస్తుంటారన్న? అంటే ఆల్రెడీగా ఉంటాయా లేకపోతే తెప్పించుకుంటారు? లేదా మనం మసాలా అంతా మనమే చేతి వాటంతోనే రెడీ చేసుకుంటాం. అంటే మొత్తానికి అయితే బయట నుంచి అయితే లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇంకా అవన్నీ మనమే రెడీ చేసుకుంటాం. మొత్తానికి చూసుకుంటే రేపు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఉంటుందా లేకపోతే ఒక పూట ఉంటుందా? రేపంతా ఒక్క పూటే సార్. అన్నదాన కార్యక్రమం అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న? అన్నదానం కార్యక్రమం వచ్చేసింది రేపు 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కదన్నా, దేనికి చేస్తున్నారు? విరూపాక్షమ్మ గుడి ఉన్నది, వీళ్ళ అమ్మవారు అన్నమాట. మినిస్టర్ గారు మన రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, రవాణా శాఖ మంత్రి గారు, వాళ్ళు ఇల్లెలు దేవుడు అనమాట. వాళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేపిస్తాను. 20 ఏళ్ళ నుంచి నేను చూడంగా, అంటే మీరు 20 ఏళ్ళ నుంచి చూస్తా అన్న, నేను 10 సంవత్సరాల నుంచి చేస్తా అన్న. అంటే మొత్తానికి ఎట్లా చూసుకున్నట్లయితే దేవతకి, వారి కుటుంబానికి మీరే 20 సంవత్సరాల నుంచి వంటలు చేస్తూ అందరినీ చూసుకుంటాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? అన్న నా పేరు సురేందర్ రెడ్డి. అన్న చూసినట్లయితే మీరంతా ఇక్కడ అంతా పని దగ్గరుండి చూసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఇంతకు ఈ భోజనాల కార్యక్రమం ఎందుకు చేయబడుతున్నారు అన్న? మా ఊర్లో ఆనవాయితీగా విరూపాక్షమ్మ తల్లి బోనాలు జరుపుతాం ప్రతి ఏటా. ప్రతి ఏటా మండిపల్లి కుటుంబం వాళ్ళే మా ఊరికి పెద్ద. ప్రతి ఏటా చేస్తాను. ఈసారి ఇంకా మంత్రి అయిన తర్వాత ఇంకా ఘనంగా చేస్తున్నాం. మీరు చెప్పినట్లు ప్రతి ఏటా అంటున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నాది ఈ ఊరే. నేను పుట్టింది పెరిగిందంతా ఈ ఊరే. రాంప్రసాద్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ముఖ్య అనుచరుడు నేనే. ఇక్కడ కాదు, ఏ ఊర్లో అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ భోజన ఏర్పాట్లంతా నేనే చూస్తాను. ఇట్లా 5,000 10,000 కాదు, 30,000 40,000 మళ్ళీ మహానాడుకి కానీ, ఇంతకు ముందు కానీ, లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ ఇక్కడే చేసాము. మినిమము 30,000 అబోవ్ పీపుల్స్కు మేము
అన్ని ఏర్పాట్లు చేస్తాము. వెజ్, నాన్ వెజ్, మటన్, చికెన్, నాన్ వెజ్లో వెజిటేరియన్కు మాకు లోకల్లో కూడా బ్రాహ్మణ వైశ్యస్ కూడా ఉన్నారు మాకు ముఖ్యంగా. ఇంకా ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ అన్ని ఏర్పాట్లు మేము చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి కూడా దాదాపు 2000 మందికి పైగా భోజనాలు అయితే చేస్తున్నారు. అవునవును. అయితే రేపు అంటే ఒక మొక్కుబడి అనుకోవచ్చు. ఈ రోజు అంటే వచ్చిన కార్యకర్తలకి, ఈ రోజు అంటే మా అభిమానంగా వచ్చిన కార్యకర్తలకు మేము ఒట్టి చేతులతో ఎప్పుడు పంపించేది లేదు. ఈ రోజు కూడా ఇప్పుడు బగారా రైస్, క్యాప్సికమ్, గోబీ మీరే చూస్తున్నారు, కావాలంటే ఎదురుగా చేస్తున్నారు అన్ని విధాలు. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా స్వీట్లు కానీ మిక్చర్ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్న చూసుకున్నట్లయితే మండిపల్లి కుటుంబం అంటే ఒక దేవాలయం అన్నట్టు ఈ ఊరంతా అనుకుంటారు. ఆ ఇంట్లో ఊరి సమస్య ఆ ఇంటిది అనుకుంటారు. ముఖ్యంగా మీరేమంటారు అన్న ఈ విషయం గురించి? నేను చెప్తున్నానా, నా వయసు 48 ఇయర్స్, మంత్రి గారిది 45 ఇయర్స్. చిన్నప్పటి నుంచి మంత్రి గారు మేము అంతా ఒకే బాటలో నడిచినాం కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ వాళ్ళ మనస్సు కానీ మాకు నిర్వంగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ కానీ ఇంకా ఏదైనా కష్టంలో వచ్చినా కానీ ఆయన నేనున్నానంటూ ముందుకు నడిపేవాడు. అలాగే మేము కూడా ఆయన వెన్నంటూ నడుస్తున్నాము. అన్న చూసినట్లయితే ఇప్పుడైతే అన్నగారు అయితే మంత్రి అయ్యారు. అలాగే ముందు ఈ కార్యక్రమం ఎలా చేపట్టేవారు, ఇప్పుడు ఎలా చేపడతారు అన్న? మంత్రి గారు కానీ మేము కానీ మాది ఒకే ఊరండి. వాళ్ళ చిన్న వయసులోంచి వాళ్ళ ఫాదర్స్ కానీ తర్వాత వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళంతా ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. కానీ ఊర్లో వాళ్ళకి పదవి ఉన్ని లేకున్నా పని 10 మంది కాదు 100 మంది వచ్చినా కానీ వాళ్ళ భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళ ఇంట్లో టీ ఇవ్వడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి వాళ్ళు కానీ లేదు వాళ్ళ మదర్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళకు ఇది లేదు అనిపించుకోకూడదు. భోజనం చేసి పోయిన తర్వాతనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, లేదంటే వాళ్ళు బాధపడతారు. అన్న ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అనేది ఈ మండిపల్లి కుటుంబం నుంచే వచ్చింది అన్నట్టు. అదే వాళ్ళ శ్రీరామ రక్ష. వాళ్ళు ఎప్పుడు ఎవరికి కానీలే కడుపు నిండా అన్నం పెడితేనే వాళ్ళకు సాటిస్ఫై. మధ్యాహ్నం కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయిన దానికి మంత్రి గారు అప్పుడు ఏమి ఇంకా లేట్ అని ఆయన బాధపడతాడనమాట. ఎవరు వచ్చినా కానీ వీళ్ళు కాదు, కొత్త వాళ్ళు కానీ 100 మంది వచ్చినా కానీ అప్పటికప్పుడే వాళ్ళకు ఏర్పాటు చేయాలి. భోజనాలు కానీ వేరే ఏమన్నా కానీ చేయాలి. చూసుకున్నట్లయితే ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది, ఒక జాతర లాగా, ఒక పండుగ లాగా అయితే ఉంది. ఇది ప్రతి ఏటా జరుగుతుంది కదా, మీరు ఎలా ఆనందిస్తారా? ఎంత పాలు పంచుకుంటారు అన్న దీంట్లో? మా ఇంటి విలువేల్పు విరూపాక్షమ్మ తల్లి అని మా ఇంటి విలువేల్పు. ప్రతి ఏటా దీన్ని మేము మా గ్రామ ప్రజలంతా జరుపుకుంటున్నాము. ఈసారి ఇంకా మా సార్ మంత్రి అయిన తర్వాత ఇంకా ఘనంగా ఒక మన రాయచోటి కాన్స్టిట్యున్సీ కాకుండా చుట్టుపక్కల మా జిల్లా నుంచి కానీ ఇతర అధికారులు కానీ ఒక మంత్రులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.